సిరివెన్నెల ఈ పేరు వింటే ప్రతి ఒక్కరికి కూడా మనసు ఎంతో ఉత్సాహంగా అవుతుంటుంది. ఆ పేరు దాని వెనకాల ఉన్నటువంటి అర్థం గురించి కూడా మనం తెలుసుకుందాము. అయితే ఇటీవల సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించడం జరిగింది. సిరివెన్నెల అనేది ఇంటి పేరు కాదు, కాకపోయినా కూడా అది ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మా హెచ్ఎంటీవీ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సార్, ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? సహజంగానే అంటే ఈ తెలుగు సినిమా రంగానికి మీరు చేసినటువంటి కృషికి ఈ అవార్డు ఎప్పుడో రావాలని అందరూ అంటున్నారు. ఈ తరుణంలో మేము కూడా అలాగే అనుకున్నాము. కాస్త ఆలస్యమైంది, అయినా కూడా పద్మశ్రీ లాంటి అవార్డు మీకు వరించినందుకు దానికి అర్హులైనటువంటి మీకు రావడం అనేది మొత్తం కూడా మన తెలుగు ప్రజలకి చాలా సంతోషమని మేము భావిస్తున్నాం. అలాగ సంతోషించిన వాళ్ళు అనేక మంది ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డు కంటే ఆ అవార్డు నాకు వచ్చిందనే విషయంతో సంతోషించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వారందరి ఆనందం చూసి నాకు కళ్ళు చెమర్చాయంటే అతిశయోక్తి కాదు. ఈ క్షణాన నాకు గుర్తుకొచ్చేవి కొన్ని. మా నాన్నగారి దగ్గర పెరిగిన రోజులు, తర్వాత సినిమా రంగంలోకి నేను రావాలి అని మా మాస్టర్ సత్యారావు పడ్డ తాపత్రయం, నా సినిమా రంగంలోకి రావటానికి ప్రేరణ కల్పించినటువంటి వేటూరు గారి సాహిత్యం నన్ను సినిమా రంగానికి పరిచయం చేసి ఒక చిన్న మొలకగా నాటి నీరు కూడా పోసి పెంచి పెద్ద చేసిన విశ్వనాథ్ గారి వాత్సల్యం, విశ్వనాథ్ గారు ఇచ్చిన అవకాశం, ఆ తర్వాత విశ్వనాథ్ గారి స్కూల్లోంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఎంతో కొంత అర్థవంతంగాను ఉంటుంది ఈ పాట అని నమ్మి ప్రోత్సహించినటువంటి దర్శక నిర్మాతలు, వీళ్ళందరికన్నా ముందర విశ్వనాథ్ గారి ఇంట్లో మొదటి రోజుని మీ పాటలు నాకు చాలా పాడాలని ఉంది అని ఆప్యాయంగా, అంత పెద్ద మనిషి అంత అనురాగంతో నన్ను దీవించిన అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం గారి దీవెన ఇవన్నీ క్షణంలో గుర్తుకొస్తున్నాయి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడమే నేను పొందిన అనుభూతి, వ్యక్తపరిచే అనుభూతి కూడా. అంటే మీరు ఏ పాట రాసినా కూడా అందులో సామాజిక అంశము దానిలో కంపల్సరీగా ఉంటుంది ఆ పాటలో. అంటే మీరు ఎలా దాన్ని ఎలా చూస్తారు? అది గొప్ప విషయం కాదు, కొత్త విషయం కాదు, ఉండాలి, ఉంటుందని కాదు. సినిమా పాట అనేది ఒక లొల్లాయి పాట, కాలక్షేపం కాదు అనేది మొదటి నుంచి నా తాలూకు మానసిక అభిప్రాయం. అది నేను ఒక్కడనే కాదు, కాస్తంత ఆలోచనాశీలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియాలి. సమయాన్ని వ్యర్థపరచడం కాకుండా ఆ వచ్చిన కొద్దిపాటి అవకాశంలో సమాజం పట్ల, మన జీవితం పట్ల, సమాజానికి పట్ల మనకున్న బాధ్యత పట్ల స్పృహ కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అది ఏ రంగంలోనైనా, పాటలు రాయటం కాదు, ఏ రంగంలో జీవిస్తున్న వాళ్ళైనా వాళ్ళు సమాజంలో జీవిస్తున్నారు. గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సంఘమే సమాజమే ఇచ్చింది అని రుద్రవేణిలో రాశాను. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది. ఆ భావాన్నే వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా వ్యక్తపరిచాను. ఆ వ్యక్తపరచడం గొప్ప విషయం ఏమీ కాదు, అదేదో ఒక అందమైన శిల్పం చెక్కడానికి చేసేటువంటి ప్రయత్నం కూడా కాదు, సహజంగా ఉండే విషయం. నా ఉచ్ఛ్వాసం కవనన్న నిశ్వాసం గానంలాగా ఊపిరి తీసినంత సహజంగా నాకు ఉన్న లక్షణం అందరికీ ఉండవలసిన లక్షణం ఉంటుందని నేను నమ్ముతున్న విషయం కూడా. అంటే ఎన్నో పదుల సంఖ్యలో మీకు నంది అవార్డులు రావడం జరిగింది, ఇంకా వివిధ రకాల అవార్డులు రావడం జరిగింది కదా. వాటితో చూస్తుంటే ఈ అవార్డుకి అత్యున్నతమైన అవార్డు ఇది రావటం అనేది ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే తెలంగాణ నుంచి వచ్చినటువంటి అవార్డు ఇది, ఈ సినిమా రంగానికి సంబంధించి. సో ఫస్ట్ మీకు ఎవరి నుంచి కాంప్లిమెంట్ వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది సార్? నాకు ఢిల్లీ నుంచి ఆ కల్చరల్ హోమ్ మినిస్ట్రీ సెక్రటరీ గారు ఎవరి దగ్గర నుంచి వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలా ప్రత్యేక కృతజ్ఞతలు అనడం కూడా కరెక్ట్ కాదు. అంటే నేను తెలంగాణ వాడిని కాదన్నా, నేనున్న నేల నేను తెలంగాణ వాడిని కాబట్టి నాకు ఇక్కడ ఏమి గెస్ట్ని కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు అభిమానించి పంపించారు. ఆ విధంగా ఇన్న స్వగ్రామం, సొంత ఇల్లు చాలామంది ఆనందించారు.
ఆనందించిన వాళ్ళందరూ కూడా తమకే అవార్డు వచ్చినట్టుగా భావించారు. అవార్డులు వచ్చి ఎక్కువ తక్కువలు, వాటికంటే ఇది ఎక్కువ, వాటికంటే ఇది తక్కువ అనే భావం ఉండడాన్ని నేను అంగీకరించలేను. పురస్కారం అనేది ఒక మన అభిమానాన్ని కానీ మన ఒప్పుదలని, అంగీకారాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఇది తక్కువ, అది ఎక్కువ అని కాదు. అంటే ఈ అవార్డు మీ పైన ఇంకెలాంటి బాధ్యత పెంచింది అనుకుంటున్నారు? నా బాధ్యతకి అవార్డు వచ్చింది అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత బాధ్యత రావడం కాదు, బాధ్యతగా ఉండబట్టే అవార్డు వచ్చింది. అంటే సినిమా రంగంలో ఇలాంటి అవార్డులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కానీ మీకు వచ్చిందంటే ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి వచ్చిందంటే అది దానికి ఒక అర్థమైనటువంటి భావన ఉంది కాబట్టి ఇలాంటి వచ్చింది కదా. సో ఇంకా ముందు ముందు మీ నుంచి ఎలాంటి పాటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సమాజానికి కానీ ఇటు యువతకు కానీ అందరికి ఉపయోగపడి? నేను పని కట్టుకుని సమాజానికి, యువతకు ఏదో సేవ చేస్తున్నాను అనే పనితో ఇవ్వబడ్డ సందర్భం. సినిమా రంగాన్ని నేను ఎందుకు ప్రేమిస్తానంటే, మామూలు కవిగా పైన ఉన్నప్పుడు అది ఎప్పుడో మనకి భావం హృదయాన్ని కదిలినప్పుడు రాసుకునే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో ఆ కథ చెబుతూ అవకాశాలను సృష్టించి దీనికి ప్రతిస్పందించి రాయమని అడుగుతారు దర్శకులు, నిర్మాతలు. అలాంటి అవకాశం మామూలు కవి కంటే కూడా సినిమా కవికి ఎక్కువ. అందువల్ల మామూలు కవి కంటే సినిమా కవే ఎక్కువ అదృష్టవంతుడిగా భావిస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ మూడు కలగడం ప్రశ్న లేదు, మూడు కలిగించుకోవాలి. ఏ సందర్భం వస్తే ఆ సందర్భానికి అనుగుణంగా ఇన్నాళ్ళు ఎలా రాస్తున్నాను, ఇక మీద కూడా అలాగే రాస్తున్నాను. పద్మశ్రీకి ముందు ఒకలాగా, పద్మశ్రీకి వెనక ఒకలాగా రాయను కదా. అంటే ఈ అవార్డు రావడం మీకు కొద్దిగా ఆలస్యమైందనే మాట వినబడుతుంది కదా, అది ఎంతవరకు? ఆలస్యం పెదరాడు అంటూ ఏమీ లేదు. అలాంటి భావాలను అసలు చెప్తున్నాను కదా, ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి, గుర్తుని వ్యక్తపరచడానికి ఒక ప్రక్రియ మాత్రమే. ఇది మొన్న రావడానికి, ఇవాళ రావడానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ప్రేక్షకుల గురించి ఒక మంచి పాట మీ నుంచి. నేను పాడిన ప్రతి పాట నేను మంచి పాటనే అనుకుంటాను. అందువల్ల ప్రత్యేకంగా ఇప్పుడు పాడడానికి ఒకటి గొంతుకి ఇన్ఫెక్షన్ ఒకటి ఉంది. నేను గాయకుడిని కాదు, అయినా సరే తెల్లారిందా లేకుండా పాడినవాడిని, కానీ ఇవాళ పాడలేకపోతున్నాను. ప్రభుత్వం అంటే సీఎం గారిని కలవటం కానీ ఇవి ఉన్నాయా సార్? అది దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సీఎం గారిని ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు కలవడానికి అవకాశం లేదు. నేను 1-2 రోజుల్లో గవర్నర్ గారు దర్శనం చేసుకుని మొన్న గవర్నర్ భవన్లో వెళ్ళడానికి వీల్లేక అవకాశం లేకపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలుసుకుంటాను. అంటే మీరు అప్పుడు మస్కట్ వెళ్ళటం, గవర్నర్ గారి నుంచి రావటం, కాల్ రావటం ఒకేసారి జరిగింది. అందువల్ల దానికి వదిలి వెళ్ళి అడుగుతా, వారికి ఒకసారి కనిపిస్తాను. లాస్ట్ క్వశ్చన్ సార్, సిరివెన్నెల ఈ పేరు మీకు ఎలా వచ్చింది అసలుకి? ఈ పేరు సిరివెన్నెల సమయంలోనే విశ్వనాథ్ గారే పెట్టారు. ఈ పేరు ఏం పెట్టుకుంటావు స్క్రీన్ మీద అంటే, అంత మునుపు నేను నా కలం పేరు భరణి అని ఉండేది, ఆ పేరుతో రాసేవాడిని. కలం పేరు ఎందుకు, అమ్మ నాన్న పెట్టిన పేరు చక్కగా సీతారామ శాస్త్రి ఉండగా, దానికి ముందర నీకు కావాలనుకుంటే ఈ సినిమాకి టైటిల్ ఏదైతే ఉందో అది చాలా అందంగానూ అర్థవంతంగా ఉంది, అది కలిపి పెట్టుకోమని పెట్టారు. సిరివెన్నెల సిరివెన్నెలలోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి వస్తుంది కాబట్టి ఆ సినిమా వల్ల రాలేదు, ఆ సినిమాతోనే వచ్చింది. సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు తర్వాత ఇప్పుడు అవార్డు వచ్చిన తర్వాత మీకు వచ్చానంటే అంటే రాయబోయే పాట ఏ సినిమాకి అనుకుంటున్నారు? అది మా అబ్బాయి చెప్తే కానీ తెలియదు నాకు. ఎందుకనంటే నేను ఏమి రాయాలన్నది తర్వాత నెక్స్ట్ రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఇది పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ గారి శాస్త్రి గారి FTF.